నెక్స్ట్ క్వశ్చన్, క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. సో ఇది డైరెక్ట్గా మనకి 10th క్లాస్లో నుంచి అడిగింది బిట్. 10th క్లాస్లో నుంచి అడగడం జరిగింది క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. సో ఇది మనకేంటి, ఈ మనకు ఆర్డర్ తీసుకుంటే ఆర్బిటాల్ యొక్క శక్తి స్థాయిలో ఆర్డర్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ నుంచి ఎక్కడికి ఎలక్ట్రాన్లు నిండాలంటే 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p. సో ఇలా మనకి ఈ ఆర్డర్లో నిండాలి. సో ఆర్డర్లో ఉందో చెక్ చేసుకుందాం ఒకసారి. సో అన్నిట్లలో కూడా 1s 2s 2p 3s 3p ఇట్లా 4s 4d ఇవే ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రాన్ సంఖ్యను తీసుకుంటే కనుక ఒక్కొక్కటి చూడండి. దీంట్లో ఎన్ని ఉన్నాయి? దీంట్లో 2 + 2 4 + 6 10 + 2 12 + 6 18 + 2 20 20 + 4 24. సో క్రోమియం ఆల్రెడీ 24 ఎలక్ట్రాన్ల సంఖ్యను కలిగి ఉంటుంది. ఇక్కడ కూడా ఇందులో కూడా మనకు 24 చూపిస్తుంది, రైట్. నెక్స్ట్ దీంట్లో కూడా 24 ఉన్నాయి క్రోమియం. అండ్ నెక్స్ట్ 1s2 2s2 2p6 3s2 3p6. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇందులో ఎక్కువ ఉన్నాయి. సో ఇది కాదు, ఇందులో కూడా ఎక్కువ ఉన్నాయి, ఇది కాదు. సో ఈ రెండు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏది కరెక్ట్ అనేది చూద్దాం. మనకు ఇంకొకటి ఏంటంటే స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండాలంటే కనుక సగం నిండిన లేదా పూర్తిగా ఇది నిండినట్లయితే కనుక స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. సో ఇది అయనీకరణ శక్తి ధర్మాల్లో మనకు వస్తుంది. అయనీకరణ శక్తి ధర్మాలు, అయనీకరణ శక్తికి సంబంధించినప్పుడు అవి పాటించే ధర్మాల్లో మనకి ఇది వస్తుంది పాయింట్ అనేది, స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు దీంట్లో సగం నిండలేదు, 3d4 ఉంది. డీలో మొత్తం 10 ఎలక్ట్రాన్లు నింపుతాం మనం, కానీ ఇక్కడ సగం నిండలేదు. దానికోసమని ఇక్కడ 4sలో ఉన్న ఎలక్ట్రాన్ ఉత్తేజ స్థితిలో తీసుకెళ్తాం. కాబట్టి అప్పుడు 3d5 అవుతుంది. ఇది సగం నిండిన ఆర్బిటాల్, ఇది కూడా సగం నిండిన ఆర్బిటాల్. కాబట్టి ఇది స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే.